హలో అండి, వెల్కమ్ టు అనిత అల్లట్ వీడియోస్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ చూస్తుంటే ప్రతిసారి కర్రీ అయినా అని చెప్పేసి అనుకోమాటకండి. నేనైతే ఈసారి టమాటా రసం తీసుకొచ్చాను. ఓకేనా? చాలా అందరూ చేసే విధంగా కాకుండా నేను చేసే విధంగా చేయండి. మీరు ఖచ్చితంగా ఒకటికి బదులు 2 గోరుముద్దలు ఎక్కువే తినేస్తారు. ఓకేనా? నేనైతే ఫ్రెష్ వాటర్లో టమాటాలు అయితే పొడుగ్గా కట్ చేసుకొని వేసేసానని అందులో అండ్ కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసేసాను. ఇదంతా మొత్తం మిక్స్ చేసేసి గరిటెతోటి అది బాగా మరగనిచ్చేదాకా వెయిట్ చేయాలండి. మనం ఫుల్ మరగనివ్వాలి, మెత్తగా అయిపోవాలి టమాటాలు అయితే. నేనైతే ఇక ఇలా మరిగినాయండి, చూస్తున్నారు కదా. మరిగిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి అదైతే సైడ్కి పెట్టేశానండి. దాని తర్వాత నేనైతే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కట్ చేశానండి. అదేంటో అండి, నా దగ్గర భలే ఉంటాయి అసలు మ్యాజికల్ పవర్స్. అయితే చిటికేయంగానే అన్ని వెజిటబుల్స్ కట్ అయిపోతాయి. అది నాకే సాధ్యం అనిపిస్తుంది. అండ్ నేనైతే చిన్న టమాటా చారు గిన్నె తీసుకున్నానండి చేసేందుకు. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. అండ్ దాని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కగానే చిట్ అంటున్నాయి కాబట్టి ఆ సౌండ్ మీకు రాదు, నేను చేస్తున్నా కాబట్టి నాకే వస్తుంది. దాని తర్వాత నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం అది మగ్గిన తర్వాత టమాటాలు తర్వాత మగ్గిన తర్వాత ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత నేనైతే ఈ కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది లైట్గా. 2 మినిట్స్ తర్వాత నేను ఏం చేశానంటే అవి మరిగే వరకు నేనైతే కొన్ని వెల్లుల్లిలు, మన రెసిపీలో అయితే టమాటా రసంలో వెల్లుల్లి అండ్ మిరియాలు మస్ట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇదే మెయిన్ అసలు టమాటా రసంకి టేస్ట్ ఇచ్చేది. కాబట్టి నేనైతే మెత్తగా మంచిగా దంచేసుకొని నేనైతే చిన్న ప్లేట్లో తీసుకున్నానండి. అప్పటికే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నది అది కొంచెం మెత్తగా అయిపోయింది. ప్లస్ ఏంటంటే కొంచెం బ్రౌనిష్ కలర్ కూడా వచ్చేసింది. అందుకని నేను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ది వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసేసానండి. అల్లం వెల్లుల్లి కాదు, వెల్లుల్లి పేస్ట్ మాత్రమే. ఓకేనా? దాని తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాను. ఇంకొంచెం డ్రై లెక్క ఉంటుందండి, ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి మనము డ్రైగానే ఉంటుందండి. ఎందుకంటే టమాటా చారులో మనం ఆయిల్ తక్కువ వేస్తాం కాబట్టి డ్రైగానే కనిపిస్తుంది. అందుకనే నేనైతే ఉడికిన టమాటాని మొత్తం చేతితోటి మెత్తగా రుబ్బేశానండి. చేతితోనే రుబ్బేశాను. ఆ వాటర్ మొత్తం తీసుకెళ్ళి ఇందాక మనం రెడీగా పెట్టుకున్న ఆనియన్స్ ఆ గిన్నెలో పోసేసామండి, తాలింపు గిన్నెలో పెట్టేసాము. అండ్ ఇది కొంచెం ఉడకనిచ్చే ముందు నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టేసానండి. అది పచ్చి టమాటా చారు ఉడికే వరకు నేను ఈ చింతపండు మొత్తం నానిపోయింది. నేనైతే ఒకసారి కలిపి చూసానండి ఒక 5 మినిట్స్ తర్వాత. అండ్ అది కొంచెం ఉడికేయడానికి వచ్చేసరికి నేనైతే మొత్తం వాటర్ అంతా తీసేసాను. చింతపండు గింజలు మొత్తం తీసేసి జస్ట్ వాటర్ మటుకు అందులో పోసేసానండి. చూస్తున్నా కదా, చూస్తేనే సగంకే నూరు ఊరిపోతుంది. అయితే నేనైతే ఇక మళ్ళీ బాగా ఉడకనిచ్చేసానండి. దాని తర్వాత సాల్ట్ వేసుకున్నాను, తగిన సాల్ట్ వేసుకున్నాను. తక్కువే వేసుకోండి, చారు కాబట్టి లాస్ట్లో అయినా వేసుకోవచ్చు తక్కువైతే. ఓకేనా? ఎక్కువైతే మనం ఏం చేయలేము. ఓకేనా? దాని తర్వాత నేను కొంచెం సాంబార్ పొడి వేసుకున్నాను. మస్ట్ అండి సాంబార్ పొడి కొంచెం. ఓకేనా? అందులో కొంచెమే ఉంది కాబట్టి నేను దులిపి వేసాను. దాని తర్వాత ఒక చిటికెడు కారం వేసుకొని, లేదంటే మిరియాలు ఉన్నాయని చెప్పేసి మాత్రం స్కిప్ చేయొచ్చు. యువర్ విష్, అది స్కిప్ చేసే వరకు స్కిప్ చేసుకోవచ్చు. అండ్ అదంతా మొత్తం బాగా మసిలిన తర్వాత మరుగుతుంది చూడండి, అసలు పొంగు స్మెల్ అయితే నాకైతే అప్పుడు బాగా వచ్చేసింది. అండ్ ఇప్పటికే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ మరిగించిన తర్వాత కొత్తిమీర కట్ చేసుకోవాలండి. ఫ్రెష్ కొత్తిమీర సగం మటుకు చాలు. అండ్ అది కూడా మరిగిన తర్వాత పుదీనా, ఇది కూడా మీ ఇష్టం అండి, స్కిప్ చేయవచ్చు, స్కిప్ చేయొచ్చు. నా దగ్గర పుదీనా ఉంది కాబట్టి నేనైతే వేసుకున్నాను. అండ్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది వేస్తే. లేని వాళ్ళు స్కిప్ చేయాల్సిందే. ఇక దాని తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అది బాగా మరగనిచ్చిన తర్వాత స్మెల్ అయితే అసలు అదిరిపోతుందండి. ఆ వెల్లుల్లి స్మెల్, పుదీనా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఒక 2 మినిట్స్ తర్వాత క్లోజ్ చేద్దామని చెప్పేసి పక్క పెట్టేశాను. ఓకేనా? 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది, వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ట్రై చేయండి ఇంట్లో. ఓకేనా? ఛానల్ని సబ్ చేయండి.